ఈ రోజు ఈ వీడియోలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. వెన్నెల కిషోర్, అనన్య నాగల్ల లీడ్స్ గా రైటర్ మోహన్ డైరెక్షన్ లో వచ్చిన డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1991లో విశాఖపట్నంలో జరుగుతుంది. అక్కడ మన హీరో ఓం ప్రకాష్ ఏకేఏ షెర్లాక్ హోమ్స్ ప్రైవేట్ డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు. మనోడు కొంచెం తెలివైన తెంగరోడు అనమాట. ఇక రీసెంట్ గా తన దగ్గరికి మేరీ అనే అమ్మాయి మర్డర్ కేసు వస్తుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేరీని బీచ్ లో దారుణంగా హత్య చేస్తారు. పోలీసులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కేసుని వారం రోజుల్లో సాల్వ్ చేయమని మన షెర్లాక్ హోమ్స్ కి అప్పగిస్తారు. అలా మన షెర్లాక్ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈ కేసులో మొత్తం 7 సస్పెక్ట్స్ గా అనుమానిస్తాడు. ఈ 7 ఆ రోజు నైట్ బీచ్ లోనే ఉంటారు. ఆ 7లోనే ఎవరో ఒకరు మేరీని మర్డర్ చేసి ఉంటారని వాళ్ళందరినీ ఓ చోటుకు తెచ్చి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ మేరీ హత్య ఎలా జరిగిందని 7 విధాలుగా చెప్తారు. అందరూ చెప్పే కథ ఒకటే గాని డీటెయిల్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. దాంతో ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్ గా మారిపోద్ది. ఈ హత్య వెనక ఏదో పెద్ద కాన్స్పిరసీ ఉందని షెర్లాక్ కి డౌట్ వస్తుంది. ఈ లోపు పోలీసుల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైపోద్ది. మరి తర్వాత ఏం జరిగింది? మేరీని హత్య చేసింది ఎవరు? తనని ఎందుకు చంపారు? కారణం ఏంటి? అటు పోలీసుల ఒత్తిడి, ఇటు కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ మధ్య మన షెర్లాక్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? కాన్స్పిరసీని ఎలా బయట పెట్టాడు? అసలు పోలీసులు ఏ పరిస్థితుల్లో ఈ కేసుని షెర్లాక్ అప్పగించారు? ఇంతకీ మన షెర్లాక్ డిటెక్టివ్ ఎలా అయ్యాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, ఓ మాదిరిగా ఉంది. అంటే క్లైమాక్స్ ట్విస్ట్, కిల్లర్ రివ్యూలు అంతా బానే ఉంది కానీ అనవసరమైన సోది ఎక్కువ ఉంది ఈ సినిమాలో. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో. అంటే ఫస్ట్ హాఫ్ లో మేరీ హత్య ఎలా జరిగింది అనేది డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చూపిస్తారు. అది చాలా సార్లు చూపిస్తారు. బాగా రిపిటేటివ్ గా అనిపించి చిరాకు వచ్చింది. దీనికి తోడు సినిమాలో కామెడీ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రతి జోకు ఫ్లాట్ గా, ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఇక్కడ వెన్నెల కిషోర్ తప్పేం లేదు, రైటింగే అంతంత మాత్రంగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొద్ది వరకు బెటర్. మేరీ హత్య వెనుకున్న కాన్స్పిరసీ చాలా ఇంట్రెస్టింగ్ గా, అట్ ద సేమ్ టైం ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనేలా చేస్తది. లాస్ట్ లో కిల్లర్ ని రివీల్ చేస్తూ ఒక్కో చిక్కుముడి విప్పటం బానే ఉన్నా దాంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉండిపోయినాయి. దాంతో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సర్లే, అన్ని మిస్టరీలు బలంగా ఉండవు, ఏదో ప్రయత్నించారు, కొంచెం ఓపిక చేసుకుంటే ఒకసారి చూడొచ్చు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. పర్ఫార్మెన్స్ల పరంగా వెన్నెల కిషోర్ తన వరకు తాను బానే చేశాడు. తను మనల్ని నవ్వించాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు గాని రైటింగ్ మీడియాకర్ గా ఉండటంతో కుదరలేదు. ఇక అనన్య నాగెల్లా పర్లేదనిపించింది. తన గత సినిమాలతో పోలిస్తే కొద్ది వరకు బెటరే అని చెప్పాలి. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా జస్ట్ ఓకే అనిపించారు. కొంతమంది ఆర్టిస్టుల డబ్బింగ్ బాగా ఆడుగా ఉండింది. చూసే మొహానికి వినపడే మాటకి సంబంధమే ఉండదు. ఇక సునీల్ కశ్యప్ అండ్ జ్ఞాని అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్టట్టా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదనిపించేలా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం చాలా బెటర్ గా ఉండాల్సింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా టైం పాస్ అనిపించే అవకాశం ఉంది. అది విషయం.